అందరికీ నమస్కారం. ఈరోజు మిరాయి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. డైరెక్ట్ కార్తీక్ ఘట్టమనేని గారు మీరు చెప్పిన దానికంటే బాగా తీసి పెట్టారు. ఏం చెప్పాలో మాటలు రావట్లేదు. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి బ్లాక్ బస్టర్ అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. 9 సంవత్సరాల తర్వాత ఒక మంచి సినిమా చేసి ఈరోజు మీ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. నేను మళ్ళీ సక్సెస్ మీట్లో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి, సినిమాని ఒక ఇంత గొప్ప విజయం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఇప్పుడే చూశాను మిరాయి. అందరికి హాయ్. ఇప్పుడే చూశాను మిరాయి. అబ్బా అన్న ఏం సినిమా అన్న. కార్తీక్ సార్ చెప్తున్నా కదా, గూస్ బాంబ్స్. ఇలాంటి సినిమా నేను లైఫ్ లో ఎప్పుడు చూడలేదు. అమ్మా ఏమన్నా మనోజ్ అన్న యాక్టింగ్, ఆ గూస్ బాంబ్స్, ఆ లాస్ట్ లో రాముడు ఎంట్రీ. అబ్బా నాకైతే చెప్తా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ ఫైట్ ఉంది అబ్బా. అసలు ఈ సినిమా నేను లైఫ్ లో ఇలాంటి సినిమా మళ్ళీ వస్తో రాదో కానీ హనుమాన్ సినిమా ఉందా? హనుమాన్ సినిమాకు మించి ఉంది. అసలు ఏం యాక్టింగ్, ఏం మనోజ్ గారేంటి, తేజ సజ్జ గారేంటి, అబ్బా ఏం ఎఫెక్ట్స్, ఏం ఫైట్స్, ఏం అసలు అందులో ఉన్న ఆయుధాలు డిఫరెంట్గా ఉన్నాయి. ఏంటి అసలు 9 గ్రంథాలకు తీశారు. 9 గ్రంథాలు ఒకే చోట ఉండడం అంటే ఇది చరిత్ర తిరగరాసే సినిమా అంటున్నా. చెప్తున్నా ఈ సినిమా చెప్తున్నా ప్రతి ఒక్క చెప్తున్నా 10,000 కోట్లు 20,000 కోట్లు రాకపోతే చెప్తున్నా 100% సినిమా. అసలు చెప్పాలంటే కూడా నాకు అసలు మాటలు రావట్లేదు. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా బెస్ట్ రివ్యూ, బెస్ట్ సినిమా చెప్తున్నా అంటే తేజ సజ్జ గారు ఏం యాక్టింగ్. అసలు హనుమాన్ ఏంది, హనుమాన్కు మించి త్రిబుల్. అసలు మన రాముడు ఎంట్రీ ఉంటుంది చూడు, అప్పుడు ఆ ఫైట్స్ అబ్బా. అసలు లాస్ట్ ఫైట్ చెప్తున్నా గూస్ బాంబ్స్. అసలు ఏం చెప్పాలి నాకు చెప్పడానికి. క్యారెక్టర్ లో ప్రభాస్ ఉన్నారు అంటున్నారు, నిజమేనా? ప్రభాస్ లేరండి, ప్రభాస్ లేరు. కానీ ఆ ఎంట్రీ, హనుమంతుడు ఎంట్రీ ఉంటుంది. ముందుగా జై శ్రీరామ్. ఇలాంటి సినిమా ఇప్పటివరకు బాహుబలి ఏంటి, బాహుబలికి మించి, అంతకు మించి డిఫరెంట్గా ఉంది సినిమా. డిఫరెంట్ కాస్ట్యూమ్స్, డిఫరెంట్ ఆయుధాలు, డిఫరెంట్గా ఉంది. మొత్తం ఏంటంటే ఓన్లీ గాలితోటి గ్రంథాలు చదివితే ఎలా ఉంటుంది అనేది తంత్రగ్రంథం, మంత్రగ్రంథాలు 9 గ్రంథాల గురించి తీశారు. 9 గ్రంథాలు చదివితే ఎలా ఉండే పూర్వము, అబ్బా దేవుళ్ళు ఎలా ఉండేవాళ్ళు, అబ్బా ఏంటి అసలు కట్టే చోటి తోటి. అప్పుడు నా రేటింగ్ 5కి 5 స్టార్ రేటింగ్. అయితే విలన్ క్యారెక్టర్ మానేనా, కాకపోతే యాక్టింగ్ మాత్రం జబర్దస్త్ కాక ఎక్సలెంట్. మిరాయి అంటే ఏమనుకుంటారు మీరు, పేరు అనుకోకూడదు. అది కట్టే దాని పవర్ఫుల్. మన తేజ సజ్జ అన్నకు జర బలం ఉండదు. ఆ కట్టే పట్టుకుంటే ఒక్కొక్కడికి కొట్టుడు ఉంటుంది. ఈ సినిమా వచ్చే బ్రహ్మాస్త్ర సినిమా చూసిన భయ, బ్రహ్మాస్త్ర సినిమా అదేవిధంగా కల్కి సినిమా మిక్స్ కలిపితే అలా ఉంటుంది. అట్లాంటి విజువల్స్ ఉంటుంది. హనుమాన్ కన్నా బాగాలేదు కాక, హనుమానే కాకపోతే హనుమాన్ సినిమా చూసినట్టే ఉంటుంది కొద్దిగా. కాకపోతే వరుసగా 200 కోట్లు వసూలు పక్కా చేస్తాడు. 60. మరి రితికా నాయక్ అని ఒక అమ్మాయి చేస్తే హీరోయిన్ రితికా నాయక్, ఆమె యాక్టింగ్ జబర్దస్త్. అదేవిధంగా మన జగపతి బాబు అన్న అమ్మతోడు ఏం చెప్తుండన్నా, ముఖ్యంగా మంచు మనోజ్ యాక్టింగ్. ఫైట్లు ఎక్సలెంట్. బీజిఎం ఏం తాగి కొట్టావనా, బీజిఎంస్ మాత్రం అమ్మతోడు జబర్దస్త్ కొట్టిన. మన బీజిఎం హనుమాన్ సినిమాలో కూడా లేదు. విజువల్స్ మాత్రం జబర్దస్త్. విజువల్స్ మాత్రం కాపీ చేసినట్టు ఉంది. ఏడా మన అదే అంటున్నా కల్కి సినిమా ప్రభాస్. ఇంతకుముందు అదే చెప్పినా, బ్రహ్మాస్త్ర సినిమా చూసినట్టు ఉంటుంది, కల్కి సినిమా చూసినట్టు ఉంటుంది. కాకపోతే ఆ స్టోరీ వేరు. స్టార్టింగ్ రాముడు గురించి స్టోరీ ఉంటుంది, దాని తర్వాత కాక సెకండ్ హాఫ్ వచ్చేసి మన ఛత్రపతి దగ్గరికి వెళ్ళిపోతాడు. కాకపోతే 9 గ్రంథాలు ఉంటాయి. గ్రంథాలకు సంబంధించి 9 గ్రంథాలు ఒక దగ్గర మన హిందువుల గురించి ఒక 2 గంటలలో చూపించడం చాలా గొప్ప విషయం. మొత్తం మీద 200 కోట్లు మాత్రం వసూలు చేస్తుంది. అంటే బయటికి రాదంటే ఇక టోటల్ హిందువులకు సంబంధించి మేడం నేను చూసింది మొత్తము. అందులో చూస్తుంటే కల్కి సినిమా, బ్రహ్మాస్త్ర సినిమా కలిపి కొట్టినట్టు ఉంది సినిమా మాత్రం.
ప్రభాస్ వాయిస్ 2 నిమిషాలే ఉంటుంది, వాయిస్ ఏ ఉంటుంది కాక ప్రభాస్ ఉండడు. మీరు పొరపాటు మొత్తము ప్రభాసే చెప్తాడు స్టోరీ కథ 2 నిమిషాలు చెప్పేసి వెళ్ళిపోతాడు కాక. ఇక మళ్ళీ కనిపించాడు ప్రభాస్ అన్న. మనోజ్ అమ్మతోడు నువ్వు విలన్ క్యారెక్టర్ చేయకనా, మేము హీరోగా ఊహించుకుంటాం. నీకు దండం పెడతా. నెగిటివ్ మాత్రం ఎక్సలెంట్, చింపి పడదగిడు కంబ్యాక్ అనుకోవచ్చు మనోజ్ అన్న. ఇక హీరోగా ట్రై చేయను పోయి తేజ సజ్జా అన్నది హీరోగా చేయడం ఒక గొప్ప విషయం. ఆయన బాగుండేది అనిపించింది, ట్రాక్స్ ఎక్కువ పెట్టేశారు అనిపించింది. కామెడీ ఒక కామెడీ బాగుంది వాళ్ళు పెట్టాల్సింది, కానీ కొంచెం ఎక్కువ పెట్టేశారు కామెడీ. ఒక ట్రాక్ కామెడీ చాలు, 2 ట్రాక్స్ ఆఫ్ కామెడీ అవసరం లేదు అనిపించింది. మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది. మనోజ్ గారు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఆయన వచ్చిన ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆయన గురించి చేసినంత చాలా బాగుంది. కానీ కొన్ని అనిపించింది అదేంటి ఇంత ఈజీగానా, అంటే ఇంత ఎలివేషన్ ఇచ్చారు బాగుంటుంది, ఇంత కష్టం అన్నారు కానీ ఇంత ఈజీగా సాధ్యమైపోయింది అన్నట్టు చూపించారు. సో అంత ట్రై చేశారు కానీ అంత ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలే అనిపిస్తుంది. మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. పాజిటివ్స్ ఏంటంటే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి, కానీ అది ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయాల్సి వచ్చింది. అవి కూడా కొన్ని గూస్ బంప్స్ సీన్స్ చాలా ప్లేస్లో పెట్టారు అనిపించింది. అంటే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఎక్కువ ప్లేస్లో పెట్టేశారు. సో దట్ మనకి ఆ సీన్ వచ్చిన ప్రతిసారి ఓకే ఇందాక కూడా వచ్చింది కదా ఇలాంటి సీన్, ఓకే చలో అన్నట్టుంది. అంటే ఇక్కడ అయిపోతుందా ఇంటర్వ్యూలు వస్తుందా అనే టైంలో ఇంటర్వ్యూ రాలేదు. సో కొంచెం లాగ్ అనిపించింది, చాలా లాగ్. అంటే చాలా ట్రాక్స్, చాలా క్యారెక్టర్స్. బట్ అంటే యానిమేషన్ అవ్వచ్చు, చిన్నపిల్లలకి చాలా సీజీ వర్క్స్ చాలా ఉన్నాయి కదా. సీజీ వర్క్స్, ఆ గ్రాఫిక్స్ అంతా కూడా నీట్గా ఉంది. ఎక్కడ మనకి అదేంటి ఇలా చేస్తారు అన్ప్రొఫెషనల్గా లేదు, అదంతా బాగుంది, అంతా కూడా బాగానే ఉంది. కానీ కొంచెం ట్రైలర్ని చూసి మనం అనుకున్నంత బాగా అయితే లేదు ట్రైలర్. అంటే ఇలాంటి మూవీస్ వాళ్ళు తీసినప్పుడు మనం అది రిలేట్ చేసుకోలేము. ఇంకా బాగుండొచ్చు మూవీ, డిసప్పాయింటెడ్ లాగానే ఉంది. ఎందుకనంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ మాత్రం శ్రీరాముడి ఎంట్రీకి అరుపులు థియేటర్ మొత్తం అరుపులు కేకలతో మారుమోగిపోయి దద్దరెళ్ళిపోయింది భయ. ఆ రేంజ్ ఆఫ్ విజువల్స్ నిజంగా అసలు నేను ఊహించలేదు. మిరాయ్ అంటే పురాణాల నేపథ్యంలో సాగే ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్. తేజ సజ్జా గారి స్క్రిప్ట్ ఎంచుకోవడంలో వేరే లెవెల్. ఆయన కొత్త డిఫరెంట్ స్క్రిప్ట్లు ఎంచుకొని ఆయన లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇండియా వైజ్ ఎక్కడ చూసినా ఇప్పుడు తేజ సజ్జా వినపడుతుంది. కాకినాడ వెళ్తే మనకు గుర్తొస్తుంది కాజా, భారతదేశం మొత్తం వినపడుతుంది ఇప్పుడు మన తేజ అన్నట్టు వేరే విధంగా ఉన్నాడు తేజ అయితే. ఇంకా మనం సెకండ్ బ్లాక్ స్వాడ్ గురించి చెప్పాలంటే మంచు ఫ్యామిలీ ఎక్కడున్నా కానీ మంచిగా ఉంటారని నాకు తెలుసు. కాకపోతే మంచు మనోజ్ ఫ్యాన్స్ వరకే చెప్తున్నా నేను, మామూలుగా లేదు మనోజ్ అన్న క్యారెక్టర్. బ్లాక్ స్వాడ్ అంటే ఉచ్చ పడిపోయింది ఎవరికైనా థియేటర్లో. ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి. మంచు ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, ఎక్కడికి పోయినా మీ మీద ఈగవాలిన మంచు మనోజ్ ఢిల్లీ తగలబెట్టేస్తాడు ఈ దెబ్బతోటి. బలరాం వేరే విధంగా ఉందన్న మంచు మనోజ్ అన్న క్యారెక్టర్ అయితే. మన హీరోయిన్ గారైతే వేరే లెవెల్. హీరోయిన్ కనపడ్డది ఇద్దరు కాదు హీరోలు, మంచు మనోజు, తేజ సజ్జా కాదు, మళ్ళీ 3వ హీరోయిన్ ఉంది. ఎవరనుకుంటున్నారు మన శ్రేయ. సినిమా మొత్తంలో హీరోయిన్ క్యారెక్టర్ ఆమె బాగా ఏం చేసింది అనమాట. తర్వాత వేరే లెవెల్లో ఉంది, చూడండి తప్పకుండా. రాముడి గురించి లాస్ట్ చూపెడతారు, అది చాలా హైలైట్. ఎండింగ్ లేదు, ఇంకో పార్ట్ ఉందనుకుంటే చూపెట్టలేదు లాస్ట్ కూడా. మనోజనం చంపిన క్యారెక్టర్ అయితే లేదు, రాముడితో యుద్ధం ఉంటుంది అనుకుంటా. తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉందంటే నిజమేనా? ప్రభాస్ ఎంట్రీ లేదు, శ్రీరాముడి ఎంట్రీ ఉంది. చాలా బాగుందన్న, చాలా దగ్గరేసుకొని చెప్పుకోవచ్చు ఇది తెలుగు సినిమా అని చెప్పి. ఆ లెవెల్లో ఉంది, ఎక్స్ట్రాడినరీ ఫస్ట్ హాఫ్. అసలు విజువల్ వైజ్ గానా, లేదంటే సినిమాటోగ్రఫీ వైజ్ గానా, లేదంటే యాక్షన్ బ్లాక్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. అండ్ మెయిన్గా వాళ్ళు ఐపీఎస్ ఇంటర్వల్ బ్లాక్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. మీరు ఎన్ని ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నా సరే ఇంటర్వల్ బ్లాక్ అయితే మిమ్మల్ని 100% అట్రాక్ట్ చేస్తుంది. అలాంటి విజువల్స్ తెలుగులోనే ఉంటుంది. అసలు సింపుల్గా చెప్పుకోవచ్చు ఇది మన తెలుగు సినిమా అని ఫస్ట్ హాఫ్ వరకు చెప్పుకోవచ్చు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏమవుతుందంటే కంప్లీట్గా స్టోరీ డెవలప్ వాళ్ళు వెళ్ళడం వల్ల కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అయినా సరే వీటి వల్ల కొంచెం లాగ్ అనిపించింది. బట్ క్లైమాక్స్ వచ్చేసరికి మొత్తం కవర్ చేశారు. ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మనం హనుమాన్ చూసి హనుమాన్ రేంజ్లో ఒక ఎండింగ్ కానీ లేదంటే ఒక స్పెషల్ ఇది కానీ అనుకుంటాం, కానీ దాని వరకు కొంచెం డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఎందుకంటే ఒక దేవుడి క్యారెక్టర్ ఫైనల్గా ఉంటుందేమో, లేదంటే ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం. దాన్ని అది పక్కన పెడితే మిగతా ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ అది కాకుండా ఇంకొకటి అన్నెసరీ పోలీస్ లాగా ఒకటి, అది స్టోరీకి అవసరం లేకపోయినా సరే కొంచెం పెట్టడం అనిపించింది. అది తీసేస్తే ఓవరాల్గా బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు సినిమా అయితే. ఈ మధ్య కాలంలో అంత రిచ్ విజువల్స్ అయితే ఎక్కడ లేదు. వాళ్ళు పెట్టిన 60 crores బడ్జెట్లో
పీపుల్స్ మీడియా వాళ్ళ దగ్గర నుంచి ఇంత మంచి కంటెంట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత మంచి విజువల్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడ ఒక దగ్గర దొరికిపోతాం అనుకున్నాం కానీ ఎక్కడా లేదు. ఎక్కడ వాళ్ళు ఏ యూజ్ చేసినా, గ్రాఫిక్ యూజ్ చేసినా సరే చూసేటప్పుడు చాలా బాగా అనిపించింది. అండ్ తేజ దత్తను చూసుకొని చాలా మంది సీనియర్ హీరోలు అయినా లేదంటే టాప్ హీరోలు అయినా సరే చిక్కు తెచ్చుకోవాలి. 60 crore బడ్జెట్లో మీరు ఎంత అవుట్పుట్ ఇచ్చినప్పుడు మీరు అన్ని కోట్లు పెట్టుకొని ఎంత అవుట్పుట్ ఇస్తున్నారో అది మీకు వదిలేయాలి. ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పీపుల్స్ మీడియా నుంచి ఎంత మంచి అవుట్పుట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ లెవెల్లో ఉంది అవుట్పుట్. అయితే గ్రాండ్ విజువల్స్ అన్న. మీకు ఏదైనా స్టోరీ ఒక్క సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ పక్కన పెడితే ఓవరాల్గా అందరినీ చేస్తారు. అన్ని పిల్లలైనా లేదంటే పెద్దవాళ్ళైనా సరే అందరికీ అర్థం అవుతుంది. మీరు ఏంటంటే హనుమాన్ ఇప్పుడు దేవుడు మనం కంపేర్ చేయకూడదు కదన్నా. హనుమాన్ గొప్పడా లేదంటే రాముడు గొప్పడని కంపేర్ చేయకూడదు కదా, దేని దాంట్లో ఉంటుంది. బట్ ఏంటంటే హనుమాన్ కంపేర్ చేయకుండా ఈ సినిమాకి వచ్చి ఒక ఇండివిజువల్ సినిమాలు చూస్తే మాత్రం నెక్స్ట్లో అనిపిస్తుంది. మనకి హనుమాన్కి ఏంటంటే హనుమాన్ అప్పుడు కూడా చాలా నెగిటివ్స్ వచ్చాయి, మైసూర్ కాన్సర్ చాలా నెగిటివ్స్ ఇచ్చారు. బట్ దీనికి ఏంటంటే ఇది ఒక ఇండివిజువల్ ఫిల్మ్లో తీసుకొని కంపేర్ చేయకుండా చూస్తే మాత్రం నెక్స్ట్లో ఉంటుంది. ఎందుకంటే మీరు ఎన్ని ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నా సరే దానికి మించే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ విజువల్స్ వైజ్ అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక బాహుబలి పక్కనది అదైతే కంప్లీట్ డిసప్పాయింట్. అది కంప్లీట్గా ఒక అన్నెసరీ స్టేట్మెంట్. అది ఇవ్వకుండా ఉంటే బాగుండేది అనిపించింది. అది కూడా మళ్ళీ ఏంటంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఫైనల్గా ఎవరో ఒకరు వస్తారు, ఒక స్టార్ హీరోని వస్తారేమో చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. దాని వరకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాయి. అది తీసేస్తే ఓవరాల్గా ఎక్స్ట్రాడినరీ. ఎలా అనిపించింది మూవీ? మిరాయి బాగుంది, కాకపోతే కొంచెం లాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం లాగ్ ఉంది, సెకండ్ హాఫ్లో కొంచెం లాగ్ ఉంది, కానీ బాగుంది. ఎక్కడ లాగ్? కొన్ని ల్యాగ్ సీన్స్ లేకపోతే సినిమా 1000 కోట్ల పైన కొట్టేది అనిపించింది. కొంచెం అక్కడక్కడ ల్యాగ్ ఉంది అంతే, కానీ సినిమా బాగుంది. మనోజ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా? బైరం సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో మంచి మనోజ్ గారికి మంచి విలన్ క్యారెక్టర్ ఇచ్చారని చెప్పుకోవాలి. సో యాక్టింగ్ పరంగా మనోజ్ గారు బాగా చేశారు. ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏదైనా ఉందా? ప్రభాస్ గారు క్యారెక్టర్ లేదు కానీ ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చారు ఫస్ట్లో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు. సో అది బాగా ఎలివేట్ అయ్యింది. కానీ చాలామంది స్పెషల్ క్యారెక్టర్ ఏదైనా ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేశారు. క్లైమాక్స్లో సినిమా అయిపోయినా కూడా థియేటర్లో లెగట్లేదు. ఏమో ఏదన్నా సెకండ్ పార్ట్ కోసం లీడ్ ఇస్తారేమో అనుకున్నారు, కానీ అలాంటిది ఏం లేదు. శ్రీరాముని క్యారెక్టర్ రివీల్ చేశారా? బీజిఎం అయితే కొత్త చింపాడు. మ్యూజిక్ డైరెక్టర్ పేరు తెలియదు కానీ అదిరిపోయింది బీజిఎం. శ్రీరాముని క్యారెక్టర్ రివీల్ చేశారా? ఫేస్ చూపించారు, కాకపోతే అతను మన తెలుగు ఆయన కాదు, ఎవరో బాలీవుడ్ ఆయన ఎవరో. మిరాయి 2 ఉంటుంది అనుకోవచ్చా? లేదు లేదు, ఎక్కడ ఇచ్చారు నాకేం కనిపించలా. మీరు వచ్చేసారు. అవునా? విజువల్స్ ఎలా ఉన్నాయి? విజువల్స్ హాలీవుడ్ రేంజ్లో చూపించాడండి గ్రాఫిక్స్. ఆ ఫైట్స్ కూడా బాగున్నాయి. ఫైట్స్, బీజిఎం అన్నీ బాగున్నాయి. బాగుంది. అంటే కొన్ని మన కల్కి సినిమా, ఒక హాలీవుడ్ సినిమా మంకీ కింగ్ ఏదన్నా చిన్న కొన్ని తస్కరించారు, ఒప్పుకోవాలి. కానీ ఓవరాల్గా మిరాయి బాగుంది, కాకపోతే కొంచెం లాగ్ అయింది. నాకు హనుమాన్ బ్లాక్ బస్టర్ మూవీ, ఇది కొంచెం తగ్గింది. మిరాయి కొంచెం తగ్గింది. బాగుంది, బాగా చేశాడు. ఆయన ఊహించిన సినిమాలు క్యారెక్టర్లు వస్తాయి ఆయనకు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి విలన్ దొరికాడు అనుకోవచ్చు. యా ఎక్కడి నుంచో, కర్ణాటక నుంచి, ముంబై నుంచి, ఆ నుంచి, ఈ నుంచి కాకుండా ఈయన పుట్టింది ఒక వజ్ర ఆయుధం. మనోజన గెటప్ లో ఒక వజ్ర ఆయుధం పుట్టింది, కొత్తది తెలుగు ఇండస్ట్రీకి. ఎవ్వడు పనికిరాడిగా చెప్తున్నా కదా భయ్యా, ఇదే గెటప్లు ఉంటాడు. వర్ణ ఇట్లనే జుట్టేసుకొని సూపర్ భయ్యా, వండర్ఫుల్ యాక్టింగ్. కెవ్వు కేక. తేజాకి మనోజ్కి మధ్య ఫైట్ ఏ విధంగా? లాస్ట్ మూమెంట్లో ఫైట్ ఉంటుంది, బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది మేడం. అది సినిమా మాత్రం కెవ్వు కేక. ల్యాగ్ లేదు, 1 minute కూడా ల్యాగ్ ఎక్కడ లేదు. సినిమా మాత్రము వండర్ఫుల్ విజువల్స్ ఉన్నాయి, వండర్ఫుల్ ఉన్నది. ఒక ఈగల్ది మాత్రం ఒక సీన్ ఉంటుంది, అది మాత్రం కెవ్వు కేక. ఇంటర్వెల్లో ఉంటుంది, ఎండింగ్లో ఉంటుంది. ఓవర్ ఎక్స్పెక్ట్ చేయరు. గ్రాఫిక్స్, విజువల్స్ కానీ అంత సూపర్ ఉన్నాయి మేడం. సూపర్ సినిమా. బీజిఎం సూపర్ ఉన్నా. అసలు ఏం బీజిఎం కొట్టిండో. హనుమాన్ని మించిన బీజిఎం ఉంటుంది. లాస్ట్ మూమెంట్లో ఎట్లుంటుంది, దాన్ని మించిన బీజిఎం ఉంటుంది. సినిమా మాత్రము అదో నెక్స్ట్ లెవెల్ చూపించారు కార్తిక్ ఘట్టమనేని. జగపతి బాబు గారి యాక్టింగ్, ఆయనకు ఉన్న క్యారెక్టర్ ఆయన న్యాయం చేశాడు మేడం. జబర్దస్త్ ఉంటుంది ఆయనది కూడా.